అరే పిచ్చి ట్రంపు, నిన్ను సంతోషపెట్టడానికి ఇదేమి నువ్వు రాజుల కాలంలో చక్రవర్తివి కాదు. నీ రాచరికంలో చక్రవర్తి ఎదురుగుండా డ్యాన్సులేసే నాట్యకత్తెలు కాదు ప్రపంచ దేశాలు. సరే చోటా మోటా దేశాలు ఏవో ఉన్నాయి, వెనుజులాను, సరే పాకిస్తాన్లో పప్పెట్ గాడి లాంటి ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి, అక్కడ ప్రధానమంత్రి వెధవ కాబట్టి, లేదా అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు సన్నాసులు కాబట్టి, అక్కడ ఉన్నటువంటి సైనిక చీఫ్లు సైనికాధికారులు మీ కాళ్ళకి మడుగులొత్తేటటువంటి దరిద్రులు కాబట్టి దాని మీద ఆధిపత్యం చేయొచ్చు. కానీ ఆఫ్ఘనిస్తాన్లో నువ్వు సుదీర్ఘకాలం పాటు పరిపాలించినా సరే తాలిబన్లు వచ్చి చాచి కొడితే పారిపోయి దిక్కుమొక్కు లేక తలదాచుకున్నటువంటి సన్నాసుల సైన్యం మీది. భారతదేశం జోలికి వస్తే ఏదో జరిగిపోతుంది అనుకుంటే అంతకంటే వెర్రితనం మరొకటి లేదు. ఏదో నన్ను సంతోషపరచాలి, నన్ను సంతోషపరచడం, నేను సంతోషంగా లేను భారత్తో, మోడీకి ఆ సంగతి తెలుసు. రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొంటంటే నేను సంతోషంగా ఉండను, నన్ను సంతోషపెట్టడం నీ బాధ్యత అంటే నిన్ను సంతోషపెట్టడం నా బాధ్యత ఏందిరా ఎర్రినాగన్న? నువ్వేమన్నా మా దేశానికి సంబంధించిన నాయకుడివా? లేకపోతే మా దేశానికి ఏమన్నా నువ్వు ఒరగబొడిచేది ఏదన్నా ఉందా? నీ వలన మాకు నష్టం తప్పించి లాభం లేదు. సరే మా వాళ్ళు వచ్చారు, ఉద్యోగాలు చేస్తున్నారు, వాళ్ళ ఉద్యోగాల్లో నువ్వు నీ దేశంలో వాడు 10 లక్షలకు చేసే పని మా వాడు 1,00,000కి చేస్తున్నాడు కాబట్టి నువ్వు ఉద్యోగం ఇచ్చావు, కానీ మా వాళ్ళ మీద ప్రేమతో ఏమి ఇవ్వలేదు. ఎందుకు ఈ సన్నాసి మాటలు? ఏదో నిన్ను సంతోషపరచాలి, సంతోషపరచకపోతే చూస్తాను. So here's what I believe. I don't think we could have secured the border without the threat of tariffs. I don't think we'd have a European trade deal without the threat of tariffs. So if you want to end this conflict, then put pressure on Putin's customers. He sanctioned the 2 largest oil companies in Russia, which is the biggest pressure anybody's put on Putin since the war started. But we have 85 co-sponsors to give this president... It's hurting Russia very bad, the sanctions. Oh, yeah. So this bill would allow... And India also is bullish. Yes, sir. So he put a 25% tariff on India for buying Russian oil. I was at the Indian ambassador's house about a month ago, and all he wanted to talk about is how they're buying less Russian oil. Would you tell the president to relieve the tariff? This stuff works. So I'm hoping we'll bring the bill up, and it's from 0 to 500. He picks the number. Nobody else does. But if you're buying cheap Russian oil, keeping Putin's war machine going, we're trying to give the president the ability to make that a hard choice by tariffs. I really do believe that what he did with India is the chief reason India is now buying substantially less Russian oil. So I hope we pass this bill soon. And after this... They wanted to make me happy, basically. He wanted to... Modi's a very good man. Yes. He's a good guy. He knew I was not happy. And it was important to make me happy. They do trade. And we can raise tariffs on them very quickly, and it would be very bad for them. All they say, you told me you weren't very thrilled. And I'll tell you something, the Russian economy is lousy. But what's really lousy is the Venezuelan economy. The Venezuelan economy is, I think, the worst economy I've ever seen. ఇది ఈ వార్నింగులు దీని వెనకాల ఉన్నటువంటిది అయితే స్పష్టం. కాకపోతే ఇప్పటికే అమెరికాని పక్కన పెట్టి వరల్డ్ అనేక దేశాలతో ఫారెన్ ట్రేడ్ అగ్రిమెంట్స్ అయిపోయినాయి. అమెరికా వాడు ఈ వీటి వెనకాల ఉన్నది ఏంటంటే వాడి పాల ఉత్పత్తులు, వాడి వ్యవసాయ ఉత్పత్తులు, వాడి విత్తనాలు మన ఎత్తిన రుద్దాలనుకుంటుంటే ఇక్కడ పీయూష్ గోయల్ అడ్డుపడుతున్నాడు, మోడీ దానికి క్లియరెన్స్ ఇచ్చున్నాడు. కాబట్టి ఎలాగైనా ఒత్తిడి చేసే ప్రయత్నంలో భాగంగా ఈ రెచ్చగొట్టు డైలాగ్.